అరోమాకంటే పదవి ప్రమాణానికి స్టే అడిగాడు. నా నియోజకవర్గంలోనే 3000 మంది కేసు పెట్టారు. ఊరు కేసులు పెడుతున్నారండి. పదవి ప్రమాణం ధరనీయకుండా స్టే అడిగాడు. 10 ఇంటి కేసు తెచ్చుకొస్తుంది. ఈ లోపే మనం ఏదైనా చెయ్యాలా? అగిలిపోతున్నారన్న కార్యకర్తల కేసు పెట్టినోడు కోసేయాలా? అరవద్దంటుంటే ఊరుకుంటారా లేదా? చెప్పు పాపా. ఏమిటి నాన్న, అర్జెంట్ మీటింగా? అవును పాపా, ప్రమాణ స్వీకారం జరగకూడదని కేసు పెట్టారు. అది ఉదయం 10 గంటలకి కోర్టుకు వస్తుంది. ఏ నిర్ణయం తీసుకున్నారు? కేసు కోర్టుకు రాకుండా గొడవలు చేయమంటున్నారు మన వాళ్ళు. అతనికి ఓటు దక్కిన విధంగా అందరికీ దక్కితే పెద్ద సమస్య అవుతుందమ్మా. గొడవలు అవి వద్దు నాన్న. ఏం పాపా? గొడవల వల్ల ఎలాంటి యూస్ ఉండదు. నేను అప్పుడే చెప్పాను కదా, అంత గొడవ పెట్టుకోవద్దని. కేసు ఎన్ని గంటలకి? ఉదయం 10 గంటలకమ్మా. 8 కల్లా మీరు పదవీ ప్రమాణం చేయాలి. పాపా 10ంటికి కేసు, 8ంటికి పదవీ ప్రమాణం. ముందు పవర్ మన చేతికి రావాలి. పదవిలోకి వచ్చి మీరు హైకోర్టు జడ్జెస్తో ఎమర్జెన్సీ మీటింగ్ అని జడ్జెస్ అందరినీ పిలిపించండి. కేసు ఒక్క రోజుకి వాయిదా వేస్తారు. హైకోర్టు బిల్డింగ్ వీక్గా ఉందని హోమ్ సెక్రటరీని చెప్పనండి. 1 వారం వరకు మరమ్మతు పనులని చెప్పండి. ఆ వారం చాలు మనకి. కేసు పెట్టిన అందరినీ విత్డ్రా చేయమందాం. అలాగే అమ్మా. గవర్నర్కి ఫోన్ చేయండి. రేపు ఉదయం 8ంటికి మీ పదవీ ప్రమాణం. సరే. 3 లక్షల కన్నా పైచిలుకు ప్రజలు తమ ఓట్లను తిరిగి వేసేందుకు అనుమతించాలని పెట్టిన కేసు హైకోర్టులో ఈరోజు ఉదయం 10 గంటలకు హియరింగ్ వచ్చే సమయంలో అంతకు ముందుగానే ఉదయం 8 గంటలకే శ్రీ పుణ్యమూర్తి ఆధ్వర్యంలోని మంత్రివర్గం గవర్నర్ నివాసంలో పదవీ ప్రమాణం చేయబోతున్నట్లు సమాచారం అందింది. హలో సుందర్, నేను బార్ కౌన్సిల్ కి రీచ్ అవబోతున్నాను. 10 o'clock చేంబర్ కి వచ్చేయండి. 10 o'clock కాదు సార్, మన కేసుని 8 o'clock ప్రీపోన్ చేశాను. 8 o'clock? ఇస్ ఇట్ పాసిబుల్? సార్, మొన్న ఈ మధ్య కర్ణాటకలో ఎలక్షన్స్ అయ్యాక పదవీ ప్రమాణం చేయడానికి ముందు రోజే తెల్లవారుజామున 2 గంటలకి వర్డిక్ట్ ద్వారా పదవీ ప్రమాణం జరగకుండా చేశారు కదా. ఆ కేసును కోర్టు చేసి అడ్వాన్స్ హియరింగ్ పెట్టి ప్రీపోన్ చేశాను. దాట్స్ ఫెంటాస్టిక్. ఐ విల్ బి దేర్ ఇన్ 10 minutes. సార్, వాళ్ళు కేసు హీరింగ్ 10ంటికి అన్నారు. ముందు ఎలా మొదలెట్టారయ్యా? ఏదో అడ్వాన్స్ హీరింగ్ పెట్టి. అడ్వాన్స్ హీరింగ్ వెళ్ళి చూడాలి కదా. చూస్తాం సార్. చూసిరా? సరే సార్. మీ వల్ల ఏరియాకి 1000-2000 మంది మళ్ళీ ఓటు అడగడానికి వస్తున్నారు. మళ్ళీ ఓటు అడగట్లేదు మై లార్డ్, వాళ్ళు అసలు ఓటే వేయలేదు. చెప్పింది చెప్పటమే కదా. చట్టవిరుద్ధంగా జరిగిన ఈ ఎలక్షన్ ని రద్దు చేసి మళ్ళీ ఎన్నికలు జరిపించాలి. రీ ఎలక్షన్ అంటే మాటలు కాదు, ఎంత పని, ఎంత ఖర్చు అవుతుందో తెలుసా మీకు? 1000 రూపాయలు దొంగతనం చేసిన వాడిని పట్టుకోవడానికి పోలీసులు 10,000 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. 9,000 మిగులుతాయని వాడిని వదిలేస్తే ఆ దొంగ జీవితాంతం దొంగతనం చేస్తూనే ఉంటాడు మై లార్డ్. ఇది ఖర్చు చూసే సమయం కాదు, ప్రజల్ని కాపాడాల్సిన సమయం. ఎలక్షన్ కమిషన్ గారు ఏమంటారు? వీరి ఓటెవరో దొంగ ఓటు వేశారని మళ్ళీ వీరికి ఓటు హక్కునిచ్చాం. ఇప్పుడు మా ఓట్లు కూడా దొంగ ఓట్లు వేశారంటూ ప్రజలు వస్తున్నారు. వీరికి మాత్రం ఓటు హక్కునిచ్చి వాళ్ళకి ఇవ్వడం కుదరదని చెప్పలేం. ఏరియాకి ఇంచుమించు 1000 నుంచి 2000 వరకు కేసులు ఫైల్ చేశారు. చాలా ఏరియాలో 800, 1500 ఓట్ల వ్యత్యాసంతోనే గెలుపొందారు. ఇప్పుడు అదంతా మారే అవకాశం ఉంది. అది మాత్రమే కాదు మై లార్డ్, వీళ్ల పేర్లతో వేయబడ్డ దొంగ ఓట్లు ఆల్రెడీ కౌంటింగ్ లో చేర్చబడ్డాయి. అవి ఇప్పుడు ఎలా తీయబడతాయి, మైనస్ ఎలా చేయబడతాయి? పోయినసారి మన రాష్ట్రంలో జరిగిన ఎలక్షన్స్ లో గెలిచిన వారికి ఓడిన వారికి మధ్య తేడా 2,60,000 ఓట్లే మై లార్డ్. కానీ ఈసారి కేసులు పెట్టిన వాళ్ళు 3,45,000 మంది. మీరు పదవీ ప్రమాణం జరగకుండా స్టే కోరుతున్నారు. అక్కడ గవర్నర్ భవనంలో కోలాహలంగా ఉంది. అందుకే కదా మై లార్డ్ మేము తొందరపడుతోంది. आप सबको मिलकर मुझे बहुत खुशी हो रही। जैसे कि आप जानते हैं हमारे चीफ मिनिस्टर कितने नायक हैं। ఇలా చేయడానికి ఎన్నికల కమిషన్ కి పవర్ ఉందా? 1975లో నాటి భారత ప్రధానిగా ఉన్న శ్రీమతి ఇందిరాగాంధీ గారు రాయ్బరేలీ నియోజకవర్గం నుంచి గెలిచారు.
ఆ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని అలహాబాద్ హైకోర్టు సంకోచించకుండా వారి ఎంపీ పదవిని డిస్మిస్ చేసింది. ప్రజాస్వామ్యం ఇంకా చావలేదన్న నమ్మకం 5 ఏళ్లకు ఒకసారి జరిగే ఎన్నికల వల్ల, అప్పుడప్పుడు వెలువడే న్యాయమైన తీర్పుల వల్లే కొంచెమైనా మిగులుంది. ఇటువంటి నీచమైన వాళ్ళ వల్ల దేశంలో ప్రజాస్వామ్యం పట్ల ప్రజలకి నమ్మకం పోకూడదు మై లార్డ్. And now, चीफ मिनिस्टर ओथ सेरेमनी. जैसे कि आप जानते हो, हमारे चीफ मिनिस्टर कितने लायक हैं, कितना अच्छा कर रहे हैं. నువ్వు గవర్నర్ గారి పిఏవేగా? అవును సార్. ఫోన్ ఎక్కడి నుంచి? కోర్ట్ నుంచి సార్. ఆయన ఢిల్లీ మనిషి, నువ్వు ఈ ఊరు వాడి. ఫోన్ ఆఫ్ చేసి ఉంచు. ఎం పుణ్యమూర్తి అను నేను ఎం పుణ్యమూర్తి అను నేను నేటి మొదలు ఈ రాష్ట్రానికి ఎక్స్క్యూజ్ మీ. ఎస్, ఎస్ సార్, సీఎం మీటింగ్. జస్ట్ అ మినిట్. సార్, మా నాయకుడు వెయిట్ చేస్తున్నారు. వర్జన్ రాబోతోంది. Will you please go and wait? Tell me. Okay. Mr. Punyamurthy, High Court and Election Commission just made an announcement that assembly elections held on 22nd February 2018 has been cancelled. The next election will be conducted within next 15 days. And in this situation, I am so sorry. I have to cancel this ceremony midway. Thank you all. మన విజయం వాయిదా వేయబడింది. తరువాత ఏం చేయాలన్నది పార్టీ కార్యాలయంలో ఆలోచిద్దాం. మనం మీరందరూ ప్రశాంతంగా ఇక్కడి నుంచి బయలుదేరండి. ధన్యవాదాలు. పాపా, ఇది ఒక్క నిమిషం సార్. పాపా, అతను మీరేం చేశారు? 15 రోజుల్లో ఎలక్షన్. ఇప్పుడు ఏం చేయగలం? మొత్తం దేశం దీని వంకే చూస్తోంది. ఇప్పుడు మనం రియాక్ట్ అవ్వకుండా ఇప్పుడు మౌనంగా ఉంటే తర్వాత కోర్టు చెప్పింది నిజం అనుకుంటారు అందరూ. భయంకరంగా ఉండాలి గొడవలు. ఒపోజిషన్ వాళ్ళు, కేసు వేసిన వాళ్ళు అందరూ భయపడాలి. ఇంకొక విషయం, ఆ సుందర్ని ఇవాళ వదిలేస్తే అతను అమెరికా వెళ్ళిపోతాడు. 15 రోజుల తర్వాత మళ్ళీ ఓటు వేయడానికి వస్తాడు. అప్పుడు మనం ఏదైనా చేస్తే మనకి వచ్చే ఓట్లు మనకు రావు. అమెరికాలో అతని నీడని కూడా ముట్టుకోలేం. ఇవాళే చేయాలి, ఇప్పుడే. సామాన్య ప్రజలు, స్టూడెంట్స్ గొడవలు చేస్తున్నట్టుగా అందరూ అనుకోవాలి. అతన్ని వదిలిపెట్టద్దు. అతన్ని లేపేస్తే 10 సంవత్సరాలు మన సర్కార్ స్థిరంగా ఉంటుంది. ఎదుటి వాళ్ళకి, కూడా ఉండే వాళ్ళకి, అందరికీ మనమంటే భయం కలగాలి. మన కార్యకర్తలు కూడా నడుం విరిగేలా వంగి దండం పెట్టాలి. వచ్చిన పని పూర్తయినట్టుంది. అమెరికా వెళ్ళిపోతున్నావు? అమ్మా, ఏంటమ్మా వాడు ఊరికి బయలుదేరుతుంటే నువ్వు? ఈయన ఒక్క ఓటు వేయకుండా పోతే ఈయన గారి కంపెనీ గౌరవం తగ్గుతుందా? ఈ ఒక్క కారణంగా ఎంత పెద్ద డ్రామా, ఎంత ప్లాన్. ఉండి కాసేపట్లో నిప్పులు చిమ్మే దీపావళిని చూసిపో.
రండి సార్. హాయ్. సుందర్ మావయ్య వచ్చావా? మావయ్య తగ్గిపోయేలా నయం చేస్తానన్నావు. నయం చేయిస్తానమ్మా, చేయిస్తాను. అక్క నేనన్నానా మావయ్య నయం చేయిస్తాడని? అవునమ్మా. ఎప్పుడు మావయ్య నయం చేయించేది? ఇంకా కొద్ది రోజులయ్యాక నేను నయం చేయిస్తాను, ఓకేనా? కమ్, తీసుకో. థ్యాంక్ యూ. నువ్వు ఏం చదువుతున్నావు? 3rd స్టాండర్డ్. నువ్వు? ఆ పాప మొహం లాంటిదేనమ్మా ఇప్పుడు మన రాష్ట్రం. నీ కూతురు ఒంటి మీద ఒక చిన్న నిప్పురవ పడితే నువ్వెంత తల్లడిల్లిపోతావు. ఆ పాప తండ్రే 3 పిల్లల మీద పెట్రోల్ పోసి తను నిప్పంటించుకున్నాడమ్మా. మా అగ్గిపుల్ల తీసుకుపోయి ఆ చిన్న పిల్ల ఒంటి మీద అంటించేటప్పుడు ఆ పిల్ల తండ్రి మనస్సు బద్దలై ఉంటుంది కదా. అతను 10 రూపాయల వడ్డీకి తీసుకునేలా చేసింది ఎవరమ్మా? రామ్మా. ఈ బెడ్లో ఉన్న వాళ్ళందరూ పేషెంట్స్ కాదమ్మా, ఒక్కో డిపార్ట్మెంట్. ఈయన వీళ్ళింట్లో తల్లిదండ్రులతో కలిపి మొత్తం 6. ఆ 6కి ఆధారం ఇతని సంపాదనే. ఓవర్ టైము, లీవ్ రోజులంటూ పనిచేసే వ్యక్తి ఇలా ఇప్పుడు 4 నెలలుగా మంచాన పడున్నాడు. ఏం లేదు, సైకిల్లో వెళ్ళేటప్పుడు గవర్నమెంట్ బస్ గుద్దేసింది. బస్సు డ్రైవర్ల మీద ఉన్న కోపంతో ఏ అర్హత లేని వాడికి బస్సు కీ ఇచ్చి నడపమనడం వల్ల ఇతని 2 కాళ్ళు పోయాయి. రోడ్డు రవాణా శాఖ, మెరుపు వేగంతో రైలు, విద్యుత్ వేగంతో విమానం అంటూ చిన్న చిన్న దేశాలు అభివృద్ధి చెందుతుంటే వర్షానికి తెగిపడిన కరెంటు తీగ పట్టుకుని 3 పిల్లలు చచ్చిపోయారు. వాళ్ళని కాపాడబోయిన ఈ రోజువారీ కూలీకి 2 చేతులు పోయాయి. విద్యుత్ శాఖ కేవలం దోమకాటికి గురై 1 నెల రోజుల్లో 87 మంది చనిపోయిన ఘోరం ఎక్కడైనా జరిగిందమ్మా? డెంగ్యూ ఫీవర్. ఇదిగో ఇంకో బిడ్డ ప్రాణం కోసం పోరాడుతోంది. ఇది ప్రభుత్వ ఆరోగ్య శాఖ. ఆరోగ్య శాఖ, రవాణా శాఖ, విద్య, విద్యుత్, వ్యవసాయం అంటూ వీళ్ళొక్కొక్కరి వెనక ఒక్కో డిపార్ట్మెంట్ ఉందమ్మా. అధికారంలోకి వచ్చి కూర్చుంటే 5 ఏళ్లు జనంతో ఇష్టం వచ్చినట్టు ఆడుకోవాలనుకునే వాళ్ళందరి పొగరు అణచాలనే మా నేను ఈ పని చేసింది. నేను మళ్ళీ వస్తే మళ్ళీ ఈ పనే చేస్తా. దట్స్ ఆల్. ఐ డోంట్ కేర్ అబౌట్ ఎనీవన్. మాజీ ముఖ్యమంత్రి శ్రీ పుణ్యమూర్తికి వ్యతిరేకంగా న్యాయస్థానం తీర్పు ఇవ్వడం వలన వారి పదవీ ప్రమాణం గవర్నర్ చేత రద్దు చేయబడింది. ఈ కారణంగా రాష్ట్రమంతటా చిన్నా చితక అంగడ్లన్నీ ధ్వంసం చేయబడ్డాయి. కొన్ని చోట్ల అల్లరి మూకలు రెచ్చిపోవడంతో ప్రజలు ఇల్లు వదిలి బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. పార్టీ ఆఫీసులో ఎవరు లేరన్నా, కనపడితే అయిపోయాడన్నా. ఎవరు? అదంతా నాకు అనవసరం, నాకు తెలీదు. పొద్దున్నే రిజర్వ్ పోలీసులు వస్తారు, ఈలోగా బండి వేసేయాలి. 12 గంటల నుంచి అందరూ వెతుకుతున్నారు, ఒక్కడిని కనిపెట్టలేకపోయారు. వేధవా, నన్ను అడుగుతున్నావా ఎక్కడున్నాడని? సెక్యూరిటీ వాకి సార్. మెయిన్ గేట్ సెక్యూరిటీ సార్. ఏంటి అక్కడ మాటలు? సుందర్ అన్ని మిమ్మల్ని కలవాలంటున్నారు సార్. వెంట ఎవరైనా వచ్చారా? లేదు సార్, ఒక్కరే వచ్చారు. లోపలికి పంపు. మొత్తం ఎంతమంది ఉన్నారు? ఇక్కడ 18 మంది ఉన్నాం, కింద 20 మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఇక్కడికి రమ్మని చెప్పు. సామాన్లు రండి. సామాన్లు పట్టరా.
రే మన లాయర్కి ఫోన్ చేయి. అయ్యా లాయర్ లైన్లో ఉంది. వరద సార్ ఆ సుందర్ మన పార్టీ కార్యాలయంలో ఉన్నాడు. లోపలికి వస్తున్నాడు. ఇక్కడే వాడిని లేపేస్తే లీగల్గా ప్రాబ్లమా? పార్టీ ఆఫీస్లోనా? కొంచెం టైం ఇవ్వండి, నేను చెప్పేవారు కాగండి. సీనియర్ లాయర్ని లీగల్ ఒపీనియన్ అడిగి నేను ఫోన్ చేస్తాను. నమస్కారం. నా కోసం వెతుకుతూ ఉంటారని నాకు తెలుసు. ఊరికే కలిసి మాట్లాడి వెళ్దామని వచ్చాను. మీ కూడా ఉండే వాళ్ళ మాటలు వినకండి. చట్టం, మీడియా ఏమీ ఇంతకు ముందులా లేవు. తప్పు చేస్తే ఎప్పటికైనా సరే అది ప్రమాదమే. అది చావదు, వదలదు. మీరు చేస్తున్న తప్పు మీరు మీ శత్రువు చేతికి ఇస్తున్న ఆయుధం. ఆ ఆయుధంతో మిమ్మల్ని బానిసల్ని చేసుకుంటారు. డబ్బు, కంటైనర్లుగా డబ్బున్నా ఆ డబ్బుని కాదు, కనీసం దూరం నుంచి ఆ కంటైనర్ను కూడా చూడకుండా చేస్తారు. అలాగే ఉంటే ఏదో ఒక రోజు వయసు అయిన కాలంలో మీరు చేసిన తప్పు జైల్లోకి తోస్తుంది. 75-80 ఏళ్ల వయసు ఆలోచన చూడండి. దుర్భరం. రే ఇవన్నీ ఎవడైనా తలమాసినోడికి పోయి చెప్పు. ఇది పద్మవ్యూహం రా. ఇప్పుడు నువ్వు ఏం ఉద్ధరించావని 16 రోజులు పదవీ ప్రమాణం వాయిదా పడింది. తిరిగి మళ్లీ గెలిచేది మేమేరా. మా నాయకుడు 3వ జనరేషన్ పొలిటీషియన్. 55 ఏళ్ల రాజకీయ జీవితం రా. ప్రచారం అక్కర్లేదు, మీటింగ్లు అక్కర్లేదు. మా నాయకుడి ముఖం మాత్రమే చాలు. ఆ ముఖాన్ని 55 ఏళ్లుగా నెత్తి 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 మీద పెట్టుకుని ఊరేగిస్తున్నాం. ప్రతి వస్తువులోనూ, ప్రతి పథకంలోనూ మా నాయకుడు ముఖమే. పెద్ద పెద్ద హోర్డింగ్ల నుంచి వీధిలో ఉండే కుప్ప తొట్టి వరకు మా నాయకుడు ముఖమేరా. అది మా బ్రాండ్ రా. నీకు బ్రాండ్ గురించి బాగా తెలుసుగా. మా నాయకుడి ముఖమే మా బ్రాండ్. దాంతో ఓ కుక్కని నిలబెట్టినా గెలుస్తాం మేము, ఓ గాడిద నిలబెట్టినా గెలుస్తాం రా. చూద్దామా నీ తల్లి సవాల్ రా. వదలటం లేదు. మిస్టర్ రెండు, జీవితంలో రెండవ దాన్ని ఎంపిక చేసుకుని రెండో స్థానంలోనే ఉండడం వల్ల రెండన్న పేరు తెచ్చుకున్న నీకే ఇంత సుర్రున కాలుతుంటే, మెరిట్లో పాస్ అయి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయి నెంబర్ 1 కంట్రీలో నెంబర్ 1 కంపెనీలో నెంబర్ 1 సీట్లో కూర్చున్న నాకెంత కాలాలి. సవాలు వదిలేప్పుడు కొంచెం ఆలోచించి వదలాలి నాయనా. యోనో బ్రాండింగ్. ఆ బ్రాండ్కి అడ్డుకట్ట వేయడంలో నేను స్పెషలిస్ట్ రా. ఇప్పుడు చెప్తున్నాను మిస్టర్ రెండు, నీ పైనున్నాడే నెంబర్ 1, అదే నీ లీడర్. ఆ బ్రాండ్ని నేను అడ్డుకుంటా. మీ పార్టీయే ఇంకోసారి గెలిచినా సరే మీ లీడర్ని నేను గెలవనివ్వను. ఆయన ఏ నియోజకవర్గంలో నుంచున్నా నేనక్కడ ఎదిరించి నుంచుంటా. ఆ బ్రాండ్ని నేను చీల్చి చీల్చి చెండాడతానయ్యా. అయ్యా లాయర్ వేసేచ్చానంటే వేసేయండి రా అండి. వేశారన్నా.
ఏంటమ్మా నా ఏరియాలో నన్ను ఎదిరించి నుంచోబోతున్నావంట? ఇదేమన్నా ఏసీ రూమ్ లో కూర్చుని ఆడుకునే కంప్యూటర్ ఆట అనుకున్నావా? ఎత్తులు పై ఎత్తులు ప్రాణాలు బలి పెట్టాలి. రాజకీయం అంటే ఏంటో నీకు చూపిస్తాను. ఏంటి నువ్వు అనేది? అవును సార్, ఆ సుందర్ నేను రాత్రి ఇక్కడికి వచ్చారు. మన నెంబర్ 2 గారిని కలిసి వెళ్ళారు. మెయిన్ బ్లాక్ గేట్ కొంచెం దూరం. ఏం మాట్లాడుకున్నారో తెలీదు. ఓ 4 నిమిషాల పాటు మాట్లాడుకున్నారు అనుకుంటాను. తర్వాత డ్యూటీ అయిపోయింది, వెళ్ళిపోయాను. మంచి మాట చెప్పావయ్యా, మంచి మాట చెప్పావు. నిన్న మొన్న నేడు రేపు గెలుపు నాదే, అది నాకందించిన ఘనతంతా నాకు గురుదేలే. నాకు ఏంటన్నా పాటలు పాడుతున్నా? మన ముద్దులని తలుచుకుంటే పాటలు చేస్తారాయమ్మా. ఎవరు నాన్న? అక్క హస్బెండా? ఆయన తలుచుకుంటే చాలు కోపం వస్తుంది. వాడు కాదమ్మా, కాబోయే అల్లుడు గురించి అంటున్నానమ్మా. కాబోయే అల్లుడు? నీకు ఇష్టమైన చిన్నల్లుడు బాబు గారు నిన్న రాత్రి తను నెంబర్ 2 గారిని పార్టీ ఆఫీసులో కలిశారమ్మా. అవునా? ఆ విషయం మీకెలా తెలుసు? ఆఫీసులో మనకి స్లీపర్ సెల్ ఉన్నాడుగా. మీకు కూడానా? సరే, దానికి దీనికి ఏంటి సంబంధం? నెంబర్ 2 గారు అల్లుడు గారిని పిలిపించుకొని కాంప్రమైజ్ అయిపోయారమ్మా. బాబే ఏదోలా సీఎంతో చెప్పి నాకు 10 ఎమ్మెల్యే సీట్లు ఇప్పించాలమ్మా. నిన్న మొన్న నేడు రేపు అయ్యో జీల్ అల్లుడు గారు, నేను తప్పుగా మాట్లాడుంటే ముందు క్షమించమని అడగాలి. అల్లుడు గారు రండి, అల్లుడు గారు రండి రండి. మావయ్య, మిమ్మల్ని క్షమించమని అడగడానికి వచ్చాను. క్షమించడమా? ఏంటి బాబు పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? రండి లోపలికి. ఇలా చూడండి. రండి రండి రండి. బాగున్నారా? బాగున్నాను. హాయ్ బాబాయ్. మాట్లాడుతున్నప్పుడే డిస్టర్బ్ చేస్తారు. పాతవేవి మనసులో ఉంచుకోకండి బాబు. ఇంట్లో పెద్దవాళ్ళకి విషయం చెప్పి ఓ మంచి రోజు చూసి తీసుకురండి. మంచి మాట అనుకుందాం. ఏమా ఓకేనా? అచ్చుచ్చు, తను కోపంగా వెళ్ళిపోయింది. తను కోపంతో వెళ్ళలేదు, సిగ్గుపడి వెళ్ళింది. మావయ్య, నిన్న మీ పార్టీ కార్యాలయానికి వెళ్ళాను. విషయం తెలిసింది. 2 గారిని మీట్ అయ్యాను. నేను ఎలక్షన్లో నుంచుందామని ఫిక్స్ అయిపోయాను. మీరు కూడానా? ఏంటి బాబు మీరు అనేది? మీరు మా పార్టీలో చేరారా? కూర్చోడు కూర్చోడు కూర్చోండి. చాలా సంతోషంగా ఉంది బాబు. బాబు పెద్ద ఆయనతో చెప్పి నాకు 10 ఎమ్మెల్యే సీట్లు ఇప్పించండి. ఆ విషయం గురించి నేను మాట్లాడకూడదు. ఏ? ఎందుకంటే నేను నిలబడేది ఆయన మీద, ఆయన నియోజకవర్గంలో.